హాయ్ ఫ్రెండ్స్, నేను మీ క్యాచీ చార్ట్స్. మీకు ఈరోజు కొత్త వీడియోతో వచ్చిన. దయచేసి ఈ వీడియో చూస్తున్న ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే దయచేసి వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అదేవిధంగా బెల్ ఐకాన్ను క్లిక్ చేసి దాన్ని చేయడం వల్ల ప్రతి వీడియో మీకు చేరుతుంది. కాబట్టి దయచేసి ఏ అప్డేట్ ఉన్నా కానీ మీరు చూడగలుగుతారు. ఇంకా ఇది లైక్ చేయండి, షేర్ కూడా చేయడం వల్ల ఏమవుతుందంటే తెలియని వాళ్ళకు తెలియడం అయితే జరుగుతుంది. ఇక మనం వెయిట్ చేయకుండా వివరాలకు వెళ్తాం. అయితే మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, దానివల్ల పూర్తి వివరాలు మీకు తెలుస్తాయి. కాబట్టి అది చిన్న విన్నపం అనుకోండి. అయితే ఇక వివరాలకు వెళ్తే, మన రైతు భూములకు ఏదైతే గత ప్రభుత్వం సాగు భూమికి యోగ్యం కానీ రైతు బంధు ఇచ్చి నిధులు దుర్వినియోగం చేసిందని కామెంట్ చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే తాము అర్హులకే ఇస్తామని ప్రస్తుతం ప్రభుత్వం పేర్కొంది. ఇందుకోసం కమిటీ నివేదిక, మార్గదర్శకాల రూపకల్పన పేరిట కాలయాపన చేసి గత ఖరీఫ్లో రైతు భరోసా ఇవ్వలేదు. ప్రస్తుతం యాసంగి సీజన్కు సంబంధించిన సాయాన్ని విడతల వారీగా జమ చేస్తున్నారు. అయితే నిధుల కొరత ఎదుర్కొంటున్న సర్కారు వచ్చే ఖరీఫ్ సీజన్లో రైతు భరోసా ఇస్తుందా లేక గత ఖరీఫ్ తరహాలోనే చేస్తుందా అన్న అనుమానం రైతుల్లో అయితే వ్యక్తమైతే అవుతున్నాయి అన్నమాట. అయితే ఇది ఏమవుతుందో రైతుల ఎదురుచూపులు ఎట్టకేలకైతే ఫలించినాయని చెప్పుకోవచ్చు. అది ఏ విధంగా అంటే చూడండి, ఒక రైతు అయితే కామెంట్ చేయడం జరిగింది. నాకు 1 ఎకరం భూమి ఉంది, అందులో పత్తి సాగు చేసిన 3 ఎకరాల దాకా రైతు భరోసా వేశామంటున్నారు. మరి నాకు ఎకరం భూమి ఉండే ఇప్పటి వరకు భరోసా డబ్బులు ఎందుకు జమ కాలేదో తెలుస్తలేదు అని అంటున్నాడు. రాష్ట్రంలో కాంగ్రెస్ సారథ్యంలో ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు దాటింది. అయితే గత యాసంగిలో మాత్రమే రైతుల భరోసా నిధులు జమ చేశారు. ప్రస్తుతం యాసంగి సీజన్కు సంబంధించిన సాయాన్ని విడతల వారీగా జమ చేస్తామని అంటున్నారు. పథకం ప్రారంభించిన తర్వాత 1 ఎకరా చొప్పున రైతుల ఖాతాలో జమ చేస్తూ వస్తుంది అని అయితే చెప్తున్నారు. ఇప్పుడు మనకు వచ్చిన అప్డేట్ ఏంటంటే 2 ఎకరాలకు నడుమ వారం రోజుల సమయం తీసుకుంటున్నారు. ఈ లెక్కన 10 ఎకరాలు ఉన్న రైతుకు సాగు సాయం అందాలంటే మరో 2 నెలల సమయం పడుతుందేమోనని రైతులు అయితే చర్చించుకోవడం అయితే జరుగుతుంది. ఇదే జరిగితే వర్షాకాలం విత్తనాలు ప్రారంభించే నాటికి మొదటి విడత రైతు భరోసా పూర్తవుతుందని భావిస్తున్నారు. రైతుల ఖాతాల్లో ప్రభుత్వం 2 భరోసా డబ్బులు జమ చేస్తుండగా వారి సంఖ్యను బట్టి ఇప్పటి వరకు 39.20% పథకం పూర్తయినట్లు గణాంకాలు అయితే చెప్తున్నాయి. మరి ఎంతమందికి ఎంతమందికి పడలేదు అదైతే మాత్రం చెప్తలేరు. జిల్లాల్లో మొత్తం రైతు భరోసాకు అర్హులైన రైతులు 1,91,570 మంది ఉండగా వీరికి 4,41,758 ఎకరాల వ్యవసాయ భూమి అయితే ఉంది. 1 ఎకరం వరకు భూమి కలిగిన రైతులు 70,219 మంది ఉండగా ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టు కింద జనవరి 27న 6,710 రైతులకు 10.56 కోట్ల జమ చేసిందని అయితే చెప్పడం జరిగింది. తాజాగా సోమవారం 2 ఎకరాల వరకు ఉన్న భూమి రైతులకు 68,391 మంది రైతులకు 41.7 కోట్లు జమ చేశామని అయితే చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఈ రైతులు ఏదైతే ఎదురు చూస్తున్నారో అవన్నీ కొంచెం అయితే సఫలమైనని చెప్పుకోవచ్చు. అందరికీ కాకపోయినా కొంతమందికైనా పడుతున్నాయి. ప్రజాప్రభుత్వం ఏర్పాటైన ఏడాది తర్వాత జనవరి 26న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా పథకం అయితే ప్రారంభించడం జరిగింది. తొలుత మండలానికి ఓ రెవెన్యూ గ్రామం ఎంపిక చేసి పైలట్ ప్రాజెక్టు కింద 27న జిల్లాల వ్యాప్తంగా 18 గ్రామాల రైతుల ఖాతాల్లో నగదు అయితే జమ చేశామని చెప్తున్నారు. పైలట్ 6,710 మంది రైతుల ఖాతాల్లో 11.18 కోట్లు నగదు జమ చేశారు. వారం గ్యాప్తో 1 ఎకరం వరకు భూమి ఉన్న రైతు ఖాతాల్లో భరోసా డబ్బులు వేయగా సోమవారం ప్రభుత్వం విడుదల చేసిన నివేదిక ప్రకారం జిల్లాల్లో 2 ఎకరాల వరకు సాగు భూమి కలిగిన రైతులకు సైతం రైతు భరోసా డబ్బులు
విడుదల చేయడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మరీ మర్చిపోవద్దు. ఇలాంటి మరిన్ని వీడియోలకైతే మీకు కావాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి నన్ను కూడా ఎంకరేజ్ చేయండి, ఎందుకంటే ఎంతో కష్టపడి ఎన్నో మాధ్యమాల నుంచి సేకరించి మీకు వివరాలు చెప్తాం కాబట్టి దయచేసి మమ్మల్ని కూడా ఎంకరేజ్ చేస్తారని మీ అందరికీ బాయ్. Subscribe. Please subscribe. Please subscribe. 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 For more updates, for interesting updates, Please do subscribe.